ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో మళ్ళీ తుఫాను ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి వర్షాలు పడతాయంటే రైతులు ఇలా ఎంతో బాధపడతా ఉన్నారు. రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల మరి వర్షానికి వడ్లు తడవడం, మళ్ళీ ఆరబోయడం, మళ్ళీ తడవడం 2-3 సార్లు తడుస్తూ ఉన్నాయి. ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతులు రోజుల తరబడి మరి కళ్ళాల్లో పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వమేమో వడ్లు మేము కొంటున్నాం, ఇబ్బందే లేదు, తడిసిన వడ్లు కొంటున్నాం, కలెక్టర్లదే బాధ్యత అని క్యాబినెట్లో నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మాటలు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదు. ఇప్పుడే మేము ఇక్కడ చినకోడూరు సెంటర్లో చూస్తే రైతులు 20 రోజులు 25 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం, మరి తేమ పోయిన తర్వాత కూడా కొంటలేరని చెప్తున్నారు. ఇప్పటికే తడిసి ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు సెంటర్లో తిరిగిన పరిస్థితి కానీ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి రైతులకేమో చాలా ఇబ్బంది ఉన్నది. మరి సెంటర్లకు కొన్న వడ్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత తేమ శాతం ఉందని, మొలకెత్తిందని రైస్ మిల్లర్లు ఆపడం, తరుగు తీసేయడం, మరి సంచికి 3 కిలోలు కట్ చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే తరుగు లేకుండా వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరుగు కూడా తీసేయకుండా చూడాలని కోరుతూ ఉన్నాం. తడిసిన వడ్లు, మొలకెత్తిన వడ్లు కూడా మీరు కొంటమని మాటల్లో చెప్పడం కాదు, కింద మరి వచ్చి కొనిపియాలి. తక్షణమే తడిసిన వడ్లు కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ 3 రోజులు వర్షాలు పడితే రైతులు చాలా టెన్షన్ పడతా ఉన్నారు. వరుసగా 3 రోజులు వానలు పడితే మళ్ళీ అంతా ఆగమైపోయే పరిస్థితి ఉంది. ఇంకా 40% ధాన్యం కళ్ళాల్లోనే ఉంది. మరి వెంటనే యుద్ధ ప్రాతిపదికన లారీల సంఖ్య పెంచి మరి ఒక్కొక్క సెంటర్కు 2-3 రైస్ మిల్లు అలాట్ చేసి త్వరితగతిన వడ్లు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ రైతులు ఇక్కడ చినకోడూరులో మాట్లాడిస్తే సన్న రకం వడ్లు మీరు పండిస్తారా అని చెప్పి రైతులను అడిగితే మాకు అసలు సన్న రకం ఇక్కడ పండియము, మా దగ్గర ఇంటి మందం ఏదో 5 గుంటలో 10 గుంటలో సన్న రకాలు పెట్టుకొని ఇంటి మందం మాత్రమే సన్న రకం వడ్లు పెట్టుకుంటాం, ఈడ పండేదే దొడ్డు వడ్లు అని చెప్పి రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఎన్నికల ముందేమో వడ్లకు 500 బోనస్ ఇస్తాం, మొక్కలకు 500 బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఓట్లు డబ్బలు పడ్డాక మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యం, సన్న రకాలకే బోనస్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు చినకోడూరులో ఇక్కడ ఈ ప్రాంత రైతులను అడిగితే మా దగ్గర పండేటియే దొడ్డు వడ్లు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సన్న రకాలు రోగం ఎక్కువ, పంట దిగుబడి తక్కువ. మరి ఒక నెల రోజులు పంట కూడా ఈ దొడ్డు వడ్లు 4 నెలలు పండితే సన్న రకాలకు 5 నెలలు పండుతాయి. అంటే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, కాల పరిమితి ఎక్కువ. మరి అందువల్ల ఎవరు కూడా ఈ ప్రాంతంలో సన్న రకాలు పెట్టే పరిస్థితే లేదు. ఇవాళ సిద్దిపేట జిల్లా చూసినట్టయితే మా సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగైంది యాసంగి పంటలో. యాసంగిలో 3,38,389 ఎకరాల్లో వరి పెట్టినారు. ఇందులో దొడ్డు రకం ఎంత అంటే 3,21,469 ఎకరాలు దొడ్డు రకం. సన్న రకం ఎంత అంటే 16,920, ఇది సన్న రకం. అంటే రూపాయికి 95 పైసలు దొడ్డు రకమే పండిస్తున్నారు. ఒక్క 5 పైసలే సన్న రకం ఉంది. ఈ 5 పైసలు కూడా ఏంటిది, ఇంటి మందం 4 బుక్కలు తినడానికి సన్న వడ్లు రైతులు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి తమ చెమట చుక్కలతో ఇవాళ ఎంతో కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనకుండా తత్సారం చేయడం, బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు. బోగస్ అయిపోయింది. ఇవాళ మీరు బోనస్ ఇస్తామని ఆశపడ్డ రైతులకు మొండి చేయి చూపించిండ్రు మీరు. అప్పుడేమో చేయి గుర్తు కోటేయమన్నారు, మరి గద్దెను ఎక్కినాక మొండి చేయి చూపించారు మీరు. ఇవాళ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు స్పష్టంగా చెప్తున్నారు దానికి రోగాలు ఎక్కువ. దొడ్డు రకాలైతే 30 క్వింటాలు పండుతాయి, సన్న రకాలైతే 20 క్వింటాలే పండుతాయి. రోగాలు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువ,
అందువల్ల మా దగ్గర సన్న రకాలు పండయి ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది, నూకలు అవుతాయి, పండేదే దొడ్డు రకం అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అంటే నీ కథ ఏంది? ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో 3,21,469 ఎకరాల్లో దొడ్డు రకాలు పండినాయి. వీళ్ళందరికీ ఎగబెట్టినట్టే కదా నువ్వు. అంటే 95 రూపాయికి 95 పైసలు ఎగబెడతా అంటున్నావు, 5 పైసల వాళ్ళకు బోనస్ ఇస్తా అంటున్నావు. ఆ 5 పైసలు కూడా అమ్మరు కదా, ఇంటి మందం పెట్టుకునే తిండి గింజలు అవి మార్కెట్లకు తెచ్చి అమ్మితే నువ్వు ఇస్తా అంటున్నావు. అవి వాస్తవానికి 5 పైసలు పెట్టిన వాళ్ళు కూడా ఇంటి మందం పెట్టిన తిండి గింజలు. వాటికి నువ్వు ఇచ్చేది ఏంది? అంటే దీన్ని బట్టి నువ్వు ఇస్తలేవు. మొత్తానికి వడ్లకు ఎగబెట్టినావు, నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పి ఎగబెట్టినావు. మరి ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది, మళ్ళా దున్నుతా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే జనుము కానీ జీలుగు విత్తనాలు దొరుకుతలేవు ఎక్కడ. పచ్చి రొట్టె విత్తనాలు ఇవాళ ఆగ్రో సేవా కేంద్రాల్లో పోతే విత్తనాలు లేవు అంటున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంచులు కావాలంటే పచ్చి రొట్టె విత్తనాలు అన్ని సంచులు తెచ్చి స్టాక్ పెట్టినాం. ఇవాళ సిద్దిపేటలో, రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు, జనుము జీలుగు విత్తనాలు లేవని చెప్పి ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. పెద్ద పెద్ద లైన్లు, వెనకటనేమో చెప్పుల లైన్లో పెట్టిన ఎరువు బస్తాల కాంగ్రెస్ జమానాల, ఇవాళ పచ్చి రొట్టె విత్తనాల కోసం పాస్బుక్లు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం కనీసం పచ్చి రొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేకపోతుంది. వడ్లు కొనడం చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. మరి రైతు బంధాన్ని ఇస్తారా? మరి మీరేమో మాటలు కోటలు దాటినాయి. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఎకరానికి 7,500 ఇస్తామన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వానలు పడ్డాయి, రైతులు దుక్కి దున్నడం ప్రారంభం చేసిండ్రు, ఆ ట్రాక్టర్ కిరాయిలకు పైసలు కావాలి. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని మీరు మాట ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిర్రు, చేతులల్లో పట్టుకున్నారు. ఆ 7,500 వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది టైం మీద ఇస్తే రైతులకు అది ఉపయోగపడుతుంది. ఇంత మందు బస్తాలు తెచ్చుకుంటారు, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు, ట్రాక్టర్తో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయిల కన్నా పనికొస్తుంది. మీరు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా 7,500 రూపాయలు జూన్ నెలలోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలు కూడా వెంటనే తెప్పించి ఆగ్రో సేవా కేంద్రాల్లో, ప్యాక్ సెంటర్లలో రైతులకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన వడ్లను కూడా వెంటనే కొని రైతులకు నష్టం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. యాడున్నారు మంత్రులు? గతంలో మంత్రులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మేము కళ్ళాలలో తిరుగుదాం. ఇలా ఒక్క మంత్రి అన్న కళ్ళాలలో తిరుగుతుండా? ఒక్కలన్న వడ్లు అమ్ముడు పోతున్నాయా, కొంటున్నారా లేదా అని తిరుగుతున్నారా? మీరు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వడ్లు కొంటాం, తడిసినవి కొంటామని. మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు తిరగాల్సినటువంటి అవసరం ఉంది, పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు? మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టిండ్రు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టివి. నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు మీరు. ఇప్పటికైనా ఆలోచించండి. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులు ఊకోరు. డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు. రైతులు 7,500 రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు, మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు. మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లను వచ్చే 4-5 రోజుల్లో కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాలకు పంపండి. అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది. అధికారులందరూ కూడా మనిషికి 4 సెంటర్లు ఇయ్యింది. తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం. మనిషికి 4 సెంటర్లు ఇచ్చి ఆన్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓని రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.